నమస్కారం. మా సైబర్ సెక్యూరిటీకు మళ్లీ స్వాగతం. నేను మీ సైబర్ సెక్యూరిటీ ఇన్స్ట్రక్టర్. గత ఎపిసోడ్లలో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి ప్రాథమిక భద్రతా అంశాలు ఏమిటి అనే విషయాలను మనం లోతుగా చర్చించాం. ఓఎస్ బూట్ ప్రాసెస్ నుండి యూజర్ అథెంటికేషన్ వరకు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఆపరేటింగ్ సిస్టంలని అర్థం చేసుకోవడం అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక పునాది అని మనం చూశాం. ఎందుకంటే చాలా సైబర్ అటాక్లు ఆపరేటింగ్ సిస్టమ్స్లోని లోపాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ సిస్టమ్స్ను సురక్షితంగా ఉంచడం మన ప్రధాన లక్ష్యం. ఈ రోజు ఎపిసోడ్ 8లో ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీలో అత్యంత కీలకమైన 2 అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అవి సిస్టమ్ హార్డనింగ్ మరియు ప్యాచ్ మేనేజ్మెంట్. ఈ 2 టెక్నిక్లు మన సిస్టమ్స్ను ఎలా పటిష్టం చేస్తాయి, వాటిని సైబర్ దాడుల నుండి ఎలా రక్షిస్తాయి అనే దానిపై మనం వివరంగా చర్చిస్తాం. సిస్టమ్ హార్డనింగ్ అంటే సిస్టమ్స్ అటాక్ సర్ఫేస్ను తగ్గించడం, అనవసరమైన ఫీచర్లను డిసేబుల్ చేయడం, కాన్ఫిగరేషన్లను సురక్షితం చేయడం. ప్యాచ్ మేనేజ్మెంట్ అంటే సాఫ్ట్వేర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్లోని వల్నరబిలిటీలను సరిచేయడానికి రెగ్యులర్గా అప్డేట్లను వర్తింపజేయడం. ఇవి 2 కలిస్తేనే ఒక సిస్టమ్ నిజంగా సురక్షితంగా ఉంటుంది. వీటితో పాటు CIS బెంచ్ మార్క్స్, అనవసరమైన సర్వీసెస్ను డిసేబుల్ చేయడం మరియు ఆడిట్ లాగింగ్ మానిటరింగ్ వంటి కీలక అంశాలను కూడా మనం ఈ ఎపిసోడ్లో కవర్ చేస్తాం. ఈ ఎపిసోడ్ పూర్తయ్యేసరికి మీరు మీ సిస్టమ్స్ను మరింత సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటారు. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన ఇంటి నిర్మాణాన్ని ఊహించుకోండి. ఒక బలమైన, సురక్షితమైన ఇల్లు ఉండాలంటే దాని పునాది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. పునాది బలహీనంగా ఉంటే ఎంత మంచి గోడలు కట్టినా, పైకప్పు వేసినా ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా అదేవిధంగా ఒక కంప్యూటర్ సిస్టంకు ఆపరేటింగ్ సిస్టమ్ OS అనేది పునాది వంటిది. ఇది అన్ని అప్లికేషన్లు, సర్వీసెస్లు మరియు డేటాని నిలబెట్టే ప్లాట్ఫామ్. OS అనేది అండర్లయింగ్ హార్డ్వేర్ను మేనేజ్ చేస్తుంది మరియు యూజర్లు, అప్లికేషన్లు హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ఇంటర్ఫేస్ను అందిస్తుంది. మీరు ఉపయోగించే ప్రతి కంప్యూటర్, సర్వర్, మొబైల్ ఫోన్ అన్నిటికీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. విండోస్, లినక్స్, మ్యాక్ఓఎస్, ఆండ్రాయిడ్, iOS ఇవన్నీ లే. వీటిలో ఏమైనా వల్నరబిలిటీలు ఉంటే సైబర్ క్రిమినల్స్ వాటిని ఉపయోగించుకుని మీ సిస్టంలోకి చొరబడవచ్చు. ఒక్కసారి వాళ్ళు లోకి ప్రవేశించగలిగితే మీ ఫైల్స్, అప్లికేషన్లు, సెన్సిటివ్ డేటా అన్నీ వాళ్ల నియంత్రణలోకి వస్తాయి. వాళ్లు మాల్వేర్ను ఇన్స్టాల్ చేయవచ్చు, డేటాను దొంగిలించవచ్చు, లేదా మీ సిస్టంను తమ దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీకి అంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది కేవలం పాస్వర్డ్లు సెట్ చేయడం లేదా యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయడం మాత్రమే కాదు. అంతకు మించి లోని ప్రతి చిన్న కాంపోనెంట్ను జాగ్రత్తగా కాన్ఫిగర్ చేసి పటిష్టం చేయాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎందుకంటే కొత్త వల్నరబిలిటీలు ఎప్పుడూ కనుగొనబడతాయి మరియు సైబరటాక్ల పద్ధతులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ ఎపిసోడ్లో మనం చర్చించే పద్ధతులు మీ OS పునాదిని మరింత బలోపేతం చేయడానికి మీకు సహాయపడతాయి, తద్వారా మీ సిస్టంలు సైబర్ దాడుల నుండి సురక్షితంగా ఉంటాయి. OS సెక్యూరిటీ లేకుండా ఇతర సెక్యూరిటీ కంట్రోల్స్ ఎంత సమర్థవంతంగా ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. సిస్టమ్ హార్డనింగ్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక కోటను ఉదాహరణగా తీసుకుందాం. ఒక కోటను శత్రువుల నుండి రక్షించాలంటే దాని గోడలను బలపరచాలి, అనవసరమైన ద్వారాలను మూసివేయాలి మరియు వాచ్టవర్లను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సిస్టమ్ హార్డనింగ్ అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ను సైబర్ దాడుల నుండి రక్షించడానికి దాని సెక్యూరిటీని బలోపేతం చేయడం. ఇది సిస్టంలోని అటాక్ సర్ఫేస్ను తగ్గించే ప్రక్రియ.
అటాక్ సర్ఫేస్ అంటే సైబర్ క్రిమినల్స్ ఒక సిస్టంలోకి ప్రవేశించడానికి లేదా దానిపై దాడి చేయడానికి ఉపయోగించుకోగల అన్ని సంభావ్య మార్గాలు. ఇందులో ఓపెన్ పోర్ట్లు, రన్నింగ్ సర్వీసెస్లు, అప్లికేషన్లు, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లోని లోపాలు వంటివి ఉంటాయి. సరళంగా చెప్పాలంటే, సిస్టమ్ హార్డనింగ్ అనేది ఒక సిస్టంలోని అనవసరమైన లేదా బలహీనమైన భాగాలను గుర్తించి వాటిని తొలగించడం లేదా సురక్షితంగా కాన్ఫిగర్ చేయడం. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసినప్పుడు అది సాధారణంగా డిఫాల్ట్గా చాలా ఫీచర్లు, సర్వీసెస్లతో వస్తుంది. వీటిలో చాలా వరకు కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే అవసరం అవుతాయి. కానీ అన్ని యూజర్లకు లేదా అన్ని ఎన్విరాన్మెంట్స్కు ఇవి అవసరం ఉండవు. ఉదాహరణకు, మీరు ఒక కంప్యూటర్ను కేవలం వెబ్ బ్రౌజింగ్ కోసం ఉపయోగిస్తుంటే, అందులో ఫైల్ షేరింగ్ సర్వీసెస్ లేదా రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ అవసరం ఉండకపోవచ్చు. ఈ అనవసరమైన సర్వీసెస్ను రన్ చేయడం వలన అవి సైబర్ క్రిమినల్స్ ఉపయోగించుకోగల కొత్త వల్నరబిలిటీలను సృష్టిస్తాయి. సిస్టంలో వివిధ పద్ధతులు ఉంటాయి. 1. అనవసరమైన సాఫ్ట్వేర్ మరియు సర్వీసెస్ను తొలగించడం లేదా డిసేబుల్ చేయడం. 2. డిఫాల్ట్ కాన్ఫిగరేషన్లను సురక్షితమైన సెట్టింగ్స్కు మార్చడం. ఉదాహరణకు, డిఫాల్ట్ పాస్వర్డ్లను మార్చడం, స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీలను ఎన్ఫోర్స్ చేయడం. 3. సెక్యూరిటీ ప్యాచ్లను మరియు అప్డేట్లను క్రమం తప్పకుండా అప్లై చేయడం. 4. నెట్వర్క్ సెట్టింగ్స్ను పటిష్టం చేయడం. 5. ఫైర్వాల్లను సరిగ్గా కాన్ఫిగర్ చేయడం. 6. ఆడిట్ లాగింగ్ మరియు మానిటరింగ్ను ఏర్పాటు చేయడం. ఈ పద్ధతులు అన్నింటినీ మనం ఈ ఎపిసోడ్లో వివరంగా పరిశీలిస్తాం. సిస్టమ్ హార్డనింగ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ఒకసారి హార్డెన్ చేసి వదిలేస్తే సరిపోదు. కొత్త వల్నరబిలిటీలు, కొత్త సాఫ్ట్వేర్ మరియు కొత్త దాడులు వస్తున్న కొలది మనం కూడా మన సిస్టమ్స్ను నిరంతరం అప్డేట్ చేస్తూ, హార్డెన్ చేస్తూ ఉండాలి. సిస్టమ్ హార్డనింగ్ అనేది ఒకేసారి చేసే పని కాదు, ఇది అనేక భాగాలతో కూడిన ఒక సమగ్ర ప్రక్రియ. మనం ఇంతకు ముందు చెప్పిన కోట ఉదాహరణకు తిరిగి వస్తే, కోటను పటిష్టం చేయాలంటే కేవలం గోడలు బలపరచడం మాత్రమే కాదు, అందులో సాయుధ బలగాలు, నిఘా వ్యవస్థ, సప్లై మేనేజ్మెంట్ వంటి అనేక విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. అదేవిధంగా సిస్టమ్ హార్డెనింగ్ కూడా అనేక కాంపోనెంట్స్ను కలిగి ఉంటుంది, అవి కలిసి సిస్టంకు గరిష్ట భద్రతను అందిస్తాయి. ఈ ఎపిసోడ్లో మనం ప్రధానంగా దృష్టి సారించే సిస్టమ్ హార్డనింగ్ యొక్క ముఖ్య భాగాలు ఇవి. 1. కాన్ఫిగరేషన్ హార్డనింగ్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్లు మరియు ఇతర సాఫ్ట్వేర్ల డిఫాల్ట్ సెట్టింగ్స్ను మార్చడం ద్వారా సెక్యూరిటీని పెంచే ప్రక్రియ. డిఫాల్ట్ సెట్టింగ్స్లో తరచుగా సెక్యూరిటీ వీక్నెస్లు ఉంటాయి. ఉదాహరణకు, చాలాలు డిఫాల్ట్గా కొన్ని సర్వీసెస్ను ఎనేబుల్ చేసి ఉంచుతాయి లేదా బలహీనమైన పాస్వర్డ్ పాలసీలను కలిగి ఉంటాయి. ఈ సెట్టింగ్స్ను సురక్షితమైన వాటికి మార్చడం ఇందులో ఉంటుంది. 2. సర్వీస్ డిసేబుల్మెంట్. సిస్టంలో నడుస్తున్న అనవసరమైన సర్వీసెస్ను గుర్తించి వాటిని డిసేబుల్ చేయడం. ప్రతి రన్నింగ్ సర్వీస్ అనేది ఒక పొటెన్షియల్ అటాక్ వెక్టార్, కాబట్టి అవసరం లేని వాటిని ఆపివేయడం ద్వారా అటాక్ సర్ఫేస్ను గణనీయంగా తగ్గించవచ్చు. 3. ప్యాచ్ మేనేజ్మెంట్. సాఫ్ట్వేర్ వల్నరబిలిటీలను సరిచేయడానికి రెగ్యులర్గా సెక్యూరిటీ ప్యాచ్లను మరియు అప్డేట్లను ఇన్స్టాల్ చేయడం. ఇది హార్డెనింగ్ ప్రక్రియలో ఒక కీలకమైన మరియు నిరంతరమైన భాగం. 4. ఆడిట్ లాగింగ్ అండ్ మానిటరింగ్. సిస్టమ్ ఈవెంట్లను లాగ్ చేయడం మరియు ఆ లాగ్లను నిరంతరం పర్యవేక్షించడం. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను త్వరగా గుర్తించడానికి మరియు సైబర్ దాడుల తర్వాత ఫోరెన్సిక్ అనాలిసిస్ చేయడానికి ఇది చాలా అవసరం. 5. యూజర్ అకౌంట్ అండ్ ఆథెంటికేషన్ హార్డనింగ్. బలమైన పాస్వర్డ్ పాలసీలను అమలు చేయడం, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఉపయోగించడం, అనవసరమైన యూజర్ అకౌంట్లను తొలగించడం మరియు ప్రివిలేజ్ అకౌంట్లకు లీస్ట్ ప్రివిలేజ్ సూత్రాన్ని వర్తింపజేయడం. ఇది యూజర్ సంబంధిత దాడులను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ భాగాలన్నింటినీ కలిపి అమలు చేయడం ద్వారానే ఒక సమగ్రమైన సిస్టమ్ హార్డనింగ్ సాధ్యమవుతుంది.
ఈ ఎపిసోడ్లోని తదుపరి విభాగాలలో మనం ఈ ప్రతి భాగాన్ని లోతుగా పరిశీలిస్తాం మరియు వాటిని ఎలా అమలు చేయాలో చర్చిస్తాం. సిస్టమ్ హార్డనింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి మరియు స్టాండర్డైజ్ చేయడానికి సెక్యూరిటీ పరిశ్రమలో అనేక ఉత్తమ అభ్యాసాలు మరియు మార్గదర్శకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విశ్వసనీయమైన వాటిలో ఒకటి CIS బెంచ్మార్క్స్. CIS అంటే సెంటర్ ఫార్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు మరియు సాధనాలను అభివృద్ధి చేస్తుంది మరియు అవి సైబర్ దాడుల నుండి సంస్థలను రక్షించడంలో సహాయపడతాయి. CIS బెంచ్మార్క్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన ఉచితంగా లభించే కాన్ఫిగరేషన్ మార్గదర్శకాలు. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, లినక్స్, macOS, అప్లికేషన్ సాఫ్ట్వేర్, వెబ్ సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్క్ డివైసెస్, రౌటర్స్, ఫైర్వాల్స్ మరియు మొబైల్ డివైసెస్ కోసం సురక్షిత కాన్ఫిగరేషన్లను అందిస్తాయి. ప్రతి బెంచ్మార్క్ డాక్యుమెంట్ ఒక నిర్దిష్ట సిస్టమ్ లేదా సాఫ్ట్వేర్ కోసం సెక్యూరిటీ సెట్టింగ్స్ను ఎలా కాన్ఫిగర్ చేయాలి అనే దానిపై దశలవారీ సూచనలను అందిస్తుంది. ఒక CIS బెంచ్మార్క్ డాక్యుమెంట్లో సాధారణంగా ఈ క్రింది విషయాలు ఉంటాయి. రికమెండేషన్, ఒక నిర్దిష్ట సెక్యూరిటీ సెట్టింగ్ లేదా కాన్ఫిగరేషన్ మార్పు. డిస్క్రిప్షన్, ఆ మార్పు ఏమిటి మరియు ఎలా చేయాలి అనే దాని గురించి వివరణ. రాషనల్, ఆ మార్పు ఎందుకు అవసరం మరియు అది ఏ సెక్యూరిటీ రిస్క్ను తగ్గిస్తుంది అనే దానిపై వివరణ. ఆడిట్ వెరిఫికేషన్ స్టెప్స్, ఆ మార్పు సరిగ్గా అమలు చేయబడిందా లేదా అని ఎలా తనిఖీ చేయాలి అనే దానిపై సూచనలు. స్కోరింగ్, బెంచ్మార్క్ ని కంప్లై చేసిన సిస్టమ్స్కు స్కోర్ ఇవ్వడం ద్వారా కంప్లయన్స్ స్థాయిని అంచనా వేయడానికి ఒక మార్గం. CIS బెంచ్మార్క్స్ రెండు ప్రధాన స్థాయిలలో అందుబాటులో ఉంటాయి. ఒకటి, లెవెల్ 1 ప్రొఫైల్. ఇది సెక్యూరిటీని మెరుగుపరుస్తూనే సిస్టమ్ కార్యాచరణను సాధ్యమైనంత వరకు ప్రభావితం చేయని ప్రాథమిక సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ను అందిస్తుంది. ఇది చాలా సంస్థలకు మంచి ప్రారంభ స్థానం. 2, లెవెల్ 2 ప్రొఫైల్. ఇది లెవెల్ 1 కంటే అధిక సెక్యూరిటీ స్థాయిని అందిస్తుంది, కానీ సిస్టమ్ ఫంక్షనాలిటీపై కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపవచ్చు. అత్యంత సున్నితమైన డేటా లేదా కఠినమైన రెగ్యులేటరీ అవసరాలు ఉన్న సంస్థలకు ఇది సిఫార్సు చేయబడుతుంది. సంస్థలు CISను ఉపయోగించడం ద్వారా తమ సిస్టమ్స్ను సురక్షితంగా కాన్ఫిగర్ చేయవచ్చు, రెగ్యులేటరీ కంప్లయన్స్ అవసరాలను తీర్చవచ్చు మరియు సైబర్ దాడుల నుండి తమను తాము రక్షించుకోవచ్చు. ఇవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే కాకుండా ఒక ఆర్గనైజేషన్ యొక్క మొత్తం సెక్యూరిటీ పోస్చర్ను మెరుగుపరచడానికి ఒక సాధనం. ఉదాహరణకు, మీరు విండోస్ సర్వర్ 2019 ఉపయోగిస్తుంటే, దానికి సంబంధించిన CIS బెంచ్మార్క్ను డౌన్లోడ్ చేసి అందులోని సూచనలను అనుసరించడం ద్వారా మీరు ఆ సర్వర్ను పటిష్టం చేయవచ్చు. సిస్టంలో అత్యంత కీలకమైన మరియు నిరంతరం కొనసాగే భాగం ప్యాచ్ మేనేజ్మెంట్. దీని గురించి తెలుసుకోవడానికి మీ ఇంట్లో పైకప్పు లీక్ అవుతుందని ఊహించుకోండి. లీక్ను పట్టించుకోకపోతే అది క్రమంగా పెద్దదై మీ ఇంటిలోకి నీరు చేరి గోడలు పాడై ఎలక్ట్రికల్ సమస్యలు కూడా సృష్టించవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా తరచుగా లోపాలు లేదా బలహీనతలు, వల్నరబిలిటీస్ కనుగొనబడతాయి. ఈ వల్నరబిలిటీలు సైబర్ క్రిమినల్స్ సిస్టంలోకి ప్రవేశించడానికి లేదా దానిపై దాడి చేయడానికి ఉపయోగించుకోగల భద్రతా రంధ్రాలు లాంటివి. ప్యాచ్ మేనేజ్మెంట్ అంటే ఈ భద్రతా రంధ్రాలను మూసివేయడానికి సాఫ్ట్వేర్ విక్రేతలు విడుదల చేసే చిన్న ప్రోగ్రామ్స్ లేదా అప్డేట్లను, ప్యాచెస్, క్రమం తప్పకుండా గుర్తించడం, టెస్ట్ చేయడం మరియు ఇన్స్టాల్ చేయడం. ఈ ప్యాచ్లు అనేక రకాలుగా ఉంటాయి. 1, సెక్యూరిటీ ప్యాచెస్. ఇవి సాఫ్ట్వేర్లోని సెక్యూరిటీ వల్నరబిలిటీలను సరిచేయడానికి విడుదల చేయబడతాయి. చాలా ప్రమాదకరమైన దాడులను నిరోధించడంలో ఇవి చాలా ముఖ్యం. 2, బగ్ ఫిక్సెస్. ఇవి సాఫ్ట్వేర్లోని లోపాలు, బగ్స్ లేదా బగ్లను సరిచేస్తాయి. ఇవి సెక్యూరిటీకి నేరుగా సంబంధం లేకపోయినా సిస్టమ్ స్థిరత్వం మరియు పనితీరును మెరుగుపరుస్తాయి. 3, ఫీచర్ అప్డేట్స్.
ఇవి కొత్త ఫీచర్లను లేదా మెరుగుదలలను అందిస్తాయి. కొన్నిసార్లు వీటిలో సెక్యూరిటీ మెరుగుదలలు కూడా ఉంటాయి. ప్యాచ్లు ఎందుకు అంత ముఖ్యం? వల్నరబిలిటీలను సరిచేయడం. ప్యాచ్ల ప్రాథమిక ఉద్దేశ్యం సెక్యూరిటీ వల్నరబిలిటీలను సరిచేయడం. ప్యాచ్ చేయని వల్నరబిలిటీలు సైబర్ క్రిమినల్స్కు ప్రవేశ ద్వారాలుగా మారతాయి. మాల్వేర్ దాడుల నిరోధన. వాన్నాక్రాయ్ మరియు నాట్పెట్యా వంటి పెద్ద ఎత్తున జరిగిన రాన్సమ్వేర్ దాడులు చాలా వరకు ప్యాచ్ చేయని సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకున్నాయి. సరైన సమయంలో ప్యాచ్లు ఇన్స్టాల్ చేయబడి ఉంటే ఈ దాడుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. డేటా ఉల్లంఘనలను నివారించడం. ఎక్విఫాక్స్ వంటి డేటా ఉల్లంఘనలు ప్యాచ్ చేయని సాఫ్ట్వేర్ వల్నరబిలిటీల కారణంగానే జరిగాయి. ప్యాచ్లు డేటా దొంగతనం మరియు నష్టాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. సిస్టమ్ స్థిరత్వం మరియు పనితీరు మెరుగుదల. సెక్యూరిటీ ప్యాచ్లతో పాటు ప్యాచ్లు తరచుగా సాఫ్ట్వేర్ స్థిరత్వం, పనితీరు మరియు విశ్వసనీయతను మెరుగుపరిచే బగ్ ఫిక్స్లను కూడా కలిగి ఉంటాయి. రెగ్యులేటరీ కంప్లయన్స్. అనేక రెగ్యులేటరీ ప్రమాణాలు హిపా, PCI DSS, GDPR సంస్థలు తమ సాఫ్ట్వేర్ను ప్యాచ్లతో అప్డేట్గా ఉంచాలని నిర్దేశిస్తాయి. కంప్లయన్స్ ఉల్లంఘనలు భారీ జరిమానాలకు దారితీయవచ్చు. ప్యాచ్ మేనేజ్మెంట్ అనేది కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ బటన్ను నొక్కడం కంటే ఎక్కువ. ఇది ఒక పద్ధతిబద్ధమైన ప్రక్రియ. ఇది సిస్టమ్స్ను సురక్షితంగా మరియు అప్డేట్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తదుపరి విభాగంలో మనం ప్యాచ్ మేనేజ్మెంట్ యొక్క వ్యూహాలను మరియు ప్రక్రియను వివరంగా చర్చిద్దాం. ప్యాచ్ మేనేజ్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ మరియు ఇది ఒక వ్యూహాత్మక విధానంతో అమలు చేయాలి. ఇది కేవలం ప్యాచ్లను ఇన్స్టాల్ చేయడం మాత్రమే కాదు, వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా. ఒక సమర్థవంతమైన ప్యాచ్ మేనేజ్మెంట్ వ్యూహం ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది. 1. ఐడెంటిఫై అండ్ డిస్కవర్. గుర్తించడం. మీరు ఉపయోగిస్తున్న అన్ని ఆపరేటింగ్ సిస్టంలు, అప్లికేషన్లు మరియు నెట్వర్క్ పరికరాలను గుర్తించండి. ప్రతి సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ కాంపోనెంట్ ట్రాక్ చేయబడాలి. కొత్త ప్యాచ్లు లేదా సెక్యూరిటీ అప్డేట్లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి రెగ్యులర్గా వెండర్ నోటిఫికేషన్లు, సెక్యూరిటీ బులెటిన్లు మరియు వల్నరబిలిటీ డేటాబేస్లను మానిటర్ చేయండి. CVE కామన్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్పోజర్స్ డేటాబేస్ ఒక మంచి వనరు. 2. అసెస్ అండ్ ప్రయారిటైజ్. అంచనా వేయడం మరియు ప్రాధాన్యత ఇవ్వడం. కొత్తగా కనుగొనబడిన ప్యాచ్లకు సంబంధించిన వల్నరబిలిటీల తీవ్రతను అంచనా వేయండి. క్రిటికల్, హై, మీడియం, లో. CVSS కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్. స్కోర్లు దీనికి సహాయపడతాయి. మీ ఎన్విరాన్మెంట్పై ఆ ప్యాచ్ లేకపోతే కలిగే రిస్క్ను విశ్లేషించండి. ఏ సిస్టమ్స్కు ముందుగా ప్యాచ్లు అవసరం? ఏవి అత్యంత కీలకం? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొని ప్యాచ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. 3. అక్వైర్. పొందడం. సంబంధిత సాఫ్ట్వేర్ విక్రేతల నుండి మైక్రోసాఫ్ట్, అడోబీ, ఒరాకిల్, లినక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్యాచ్లను డౌన్లోడ్ చేసుకోండి. ప్యాచ్లు విశ్వసనీయ మూలాల నుండి వస్తున్నాయని నిర్ధారించుకోండి. 4. టెస్ట్ చేయడం. ఇది అత్యంత కీలకమైన దశ. అన్ని ప్యాచ్లను వెంటనే ప్రొడక్షన్ సిస్టమ్స్పై ఇన్స్టాల్ చేయకూడదు. ప్యాచ్లను ఒక నాన్ ప్రొడక్షన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో లేదా కొన్ని ఐసోలేటెడ్ సిస్టమ్స్పై ఇన్స్టాల్ చేసి అవి సిస్టమ్ స్థిరత్వం, అప్లికేషన్ కార్యాచరణ మరియు ఇతర సిస్టమ్ కాంపోనెంట్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపడం లేదని నిర్ధారించుకోండి. అనుకూలత సమస్యలు, కంపాటబిలిటీ ఇష్యూస్ లేదా కొత్త లోపాలు, బగ్స్ రాకుండా ఇది నిరోధిస్తుంది. 5. డిప్లాయ్. ఇన్స్టాల్ చేయడం. టెస్టింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత గుర్తించిన ప్రాధాన్యత క్రమంలో ప్యాచ్లను ప్రొడక్షన్ సిస్టమ్స్పై అమలు చేయండి. పెద్ద సంస్థలలో ప్యాచ్ డిప్లాయ్మెంట్ కోసం ప్యాచ్ మేనేజ్మెంట్ టూల్స్, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ WSUS, SCCM, రెడ్ హ్యాట్ శాటిలైట్, టెనబుల్ నెసెస్, క్వాలీస్, ఇవంతి, సోలార్వైన్స్ ప్యాచ్ మేనేజర్ ఉపయోగించబడతాయి. ఇవి స్వయంచాలకంగా ప్యాచ్లను పంపిణీ చేయడానికి
ఇన్స్టాల్ చేయడానికి మరియు ప్యాచ్ స్థితిని నివేదించడానికి సహాయపడతాయి. 6. వెరిఫై అండ్ రిపోర్ట్. తనిఖీ చేయడం మరియు నివేదించడం ప్యాచ్లు సరిగ్గా ఇన్స్టాల్ చేయబడ్డాయని మరియు అవి ఆశించిన విధంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి సిస్టమ్స్ను మానిటర్ చేయండి. ప్యాచ్ కంప్లయన్స్ నివేదికలను సృష్టించండి. ఏ సిస్టమ్స్కు ప్యాచ్ చేయబడింది, ఏవి పెండింగ్లో ఉన్నాయి మరియు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఇది చూపుతుంది. ముఖ్యమైన చిట్కాలు. ఆటోమేషన్. వీలైనంతవరకు ప్యాచ్ మేనేజ్మెంట్ ప్రక్రియను ఆటోమేట్ చేయండి. రోల్ బ్యాక్ ప్లాన్. ప్యాచ్ ఇన్స్టాలేషన్ విఫలమైతే లేదా సమస్యలను సృష్టిస్తే సిస్టమ్ను మునుపటి స్థితికి తిరిగి తీసుకురావడానికి ఎల్లప్పుడూ ఒక ప్లాన్ ఉండాలి. అవగాహన. మీ టీంలోని అందరికీ ప్యాచ్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించండి. సమర్థవంతమైన ప్యాచ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను భద్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది మరియు ఇది సిస్టమ్ హార్డనింగ్ వ్యూహంలో ఒక అంతర్భాగం. సిస్టంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది: లీస్ట్ ప్రివిలేజ్, అత్యల్ప అధికారం. ఈ సూత్రం ప్రకారం ఒక యూజర్, ప్రోగ్రామ్ లేదా ప్రాసెస్ తమ పనిని పూర్తి చేయడానికి అవసరమైన కనీస అనుమతులను మాత్రమే కలిగి ఉండాలి. ఈ సూత్రాన్ని మనం సిస్టమ్ సర్వీసెస్కు కూడా వర్తింపజేయవచ్చు. అనవసరమైన సర్వీసెస్ను డిసేబుల్ చేయడం అనేది అటాక్ సర్ఫేస్ను తగ్గించడంలో చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసినప్పుడు అది సాధారణంగా డిఫాల్ట్గా అనేక సర్వీసెస్ను కలిగి ఉంటుంది. ఈ సర్వీసెస్లో కొన్ని ఫైల్ షేరింగ్, రిమోట్ కనెక్షన్, వెబ్ హోస్టింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి నిర్దిష్ట కార్యాచరణల కోసం రూపొందించబడతాయి. అయితే ఈ సర్వీసెస్లో చాలా వరకు మీ నిర్దిష్ట అవసరాలకు అవసరం కాకపోవచ్చు. ఎందుకు అనవసరమైన సర్వీసెస్ను డిసేబుల్ చేయాలి? అటాక్ సర్ఫేస్ తగ్గించడం. ప్రతి రన్నింగ్ సర్వీస్ అనేది సైబర్ క్రిమినల్స్ ఉపయోగించుకోగల ఒక పొటెన్షియల్ ఎంట్రీ పాయింట్ లేదా అటాక్ వెక్టార్. సర్వీస్ నడుస్తున్నప్పుడు అది ఒక నిర్దిష్ట పోర్ట్ను ఓపెన్ చేస్తుంది లేదా ఒక నిర్దిష్ట ఫంక్షనాలిటీని అందిస్తుంది. ఇది అటాకర్లు ఉపయోగించుకోగలదు. వల్నరబిలిటీలను తగ్గించడం. సర్వీసెస్లో బగ్లు లేదా వల్నరబిలిటీలు ఉండవచ్చు. మీరు ఉపయోగించని సర్వీస్ నడుస్తుంటే అందులో ఒక వల్నరబిలిటీ కనుగొనబడితే అది మీ సిస్టంకు ప్రమాదకరంగా మారుతుంది. డిసేబుల్ చేయడం ద్వారా ఈ వల్నరబిలిటీల నుండి వచ్చే రిస్క్ను మీరు తొలగిస్తారు. సిస్టమ్ పనితీరు మెరుగుదల. అనవసరమైన సర్వీసెస్ను డిసేబుల్ చేయడం వలన సిస్టమ్ మెమరీ, CPU మరియు ఇతర వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు, తద్వారా సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుంది. ఎలా గుర్తించాలి మరియు డిసేబుల్ చేయాలి? 1. అవసరాన్ని గుర్తించడం. మీ సిస్టంకు లేదా అప్లికేషన్లకు ఏ సర్వీసెస్లు నిజంగా అవసరమో గుర్తించండి. ఈ పద్ధతిలో మీరు తెల్ల జాబితా, వైట్ లిస్ట్ విధానాన్ని అనుసరిస్తారు. అంటే అవసరమైన వాటిని మాత్రమే ఎనేబుల్ చేస్తారు, మిగిలినవన్నీ డిసేబుల్ చేస్తారు. 2. డిఫాల్ట్ సర్వీస్ల జాబితా. చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్కు విండోస్, లినక్స్ డిఫాల్ట్గా ఎనేబుల్ చేయబడిన సర్వీస్ల జాబితాలు అందుబాటులో ఉంటాయి. CIS బెంచ్మార్క్స్ వంటి మార్గదర్శకాలు ఏ సర్వీసెస్ను డిసేబుల్ చేయాలో కూడా సిఫార్సు చేస్తాయి. 3. డిసేబుల్ చేసే పద్ధతులు లో మీరు సర్వీసెస్ మేనేజ్మెంట్ కన్సోల్ను సర్వీసెస్ MSC ఉపయోగించి సర్వీసెస్ను డిసేబుల్ చేయవచ్చు. మీరు ఒక సర్వీస్ను ఎంచుకుని దాని స్టార్టప్ టైప్ను కి మార్చవచ్చు. లో మీరు సిస్టమ్టెల్ కమాండ్ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు sudo systemtel disable service name మరియు sudo systemtel stop service name. ఫైర్వాల్ రూల్స్. సర్వీసెస్ను డిసేబుల్ చేయడంతో పాటు ఆ సర్వీసెస్తో సంబంధం ఉన్న పోర్ట్లను ఫైర్వాల్లో బ్లాక్ చేయడం కూడా మంచి పద్ధతి. కొన్ని సాధారణ అనవసరమైన సర్వీసెస్కు ఉదాహరణలు FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు SFTP, SCP ఉన్నప్పుడు ఇది తరచుగా అనవసరం. టెల్నెట్, ఇది సురక్షితం కాదు. SSH, సెక్యూర్ షెల్ ఉపయోగించాలి. రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్,
RDP/VNC మీరు రిమోట్గా యాక్సెస్ చేయవలసిన అవసరం లేకపోతే వీటిని డిసేబుల్ చేయాలి లేదా కనీసం ఫైర్వాల్తో పరిమితం చేయాలి. SSDP సింపుల్ సర్వీస్ డిస్కవరీ ప్రోటోకాల్ UPnP యూనివర్సల్ ప్లగ్ అండ్ ప్లే కొన్ని సందర్భాల్లో ఇవి నెట్వర్క్లో వల్నరబిలిటీలను సృష్టిస్తాయి. గెస్ట్ అకౌంట్స్ డిఫాల్ట్గా డిసేబుల్ చేయాలి. అనవసరమైన సర్వీసెస్ను డిసేబుల్ చేసే ముందు అది సిస్టమ్ కార్యాచరణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏవైనా సమస్యలు వస్తే వాటిని తిరిగి ఎనేబుల్ చేయాల్సి రావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి మరియు మార్పులను డాక్యుమెంట్ చేయండి. మీరు మీ ఇంటికి సెక్యూరిటీ కెమెరాలు మరియు ఒక లాగ్బుక్ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ని నియమించుకున్నారని ఊహించుకోండి. గార్డు ఇంటి చుట్టూ జరిగే ప్రతి కదలికను రికార్డ్ చేస్తాడు. కెమెరాలు దృశ్యాలను రికార్డ్ చేస్తాయి. ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే ఈ రికార్డింగ్లు మరియు లాగ్లు దానిని పరిశోధించడానికి సహాయపడతాయి. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో ఆడిట్ లాగింగ్ అండ్ మానిటరింగ్ అనేది ఒక సిస్టమ్ యొక్క కళ్ళు మరియు చెవులు లాంటిది. ఆడిట్ లాగింగ్ అంటే ఒక కంప్యూటర్ సిస్టంలో జరిగే ముఖ్యమైన ఈవెంట్లు లేదా కార్యకలాపాల రికార్డులను సృష్టించడం మరియు నిర్వహించడం. ఈ లాగ్లు ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్లు, నెట్వర్క్ డివైసెస్ మరియు సెక్యూరిటీ పరికరాల ద్వారా సృష్టించబడతాయి. ఒక లాగ్ ఎంట్రీ సాధారణంగా ఈ క్రింది సమాచారాన్ని కలిగి ఉంటుంది: ఈవెంట్ టైమ్స్టాంప్, ఈవెంట్ ఎప్పుడు జరిగింది. ఈవెంట్ సోర్స్, ఈవెంట్ను సృష్టించిన సిస్టమ్ లేదా అప్లికేషన్. యూజర్ ప్రాసెస్ ఐడి, ఈవెంట్కు కారణమైన యూజర్ లేదా ప్రాసెస్. ఈవెంట్ డిస్క్రిప్షన్, ఈవెంట్ ఏమిటి, ఉదాహరణకు లాగిన్ ప్రయత్నం, ఫైల్ యాక్సెస్, అధికార మార్పు. సక్సెస్ ఫెయిలియర్ స్టేటస్, ఈవెంట్ విజయవంతంగా జరిగిందా లేదా విఫలమైందా. ఆడిట్ లాగింగ్ ఎందుకు అంత ముఖ్యం? 1. డిటెక్షన్ అనుమానాస్పద లేదా హానికరమైన కార్యకలాపాలను గుర్తించడంలో లాగ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, ఒకే యూజర్ అకౌంట్ నుండి అనేక విఫలమైన లాగిన్ ప్రయత్నాలు, బ్రూట్ ఫోర్స్ అటాక్ సూచన, లేదా అసాధారణ సమయాల్లో సున్నితమైన ఫైళ్లకు యాక్సెస్ ప్రయత్నాలు లాగ్లలో రికార్డ్ అవుతాయి. 2. ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్స్ ఒక సెక్యూరిటీ సంఘటన సంభవించినప్పుడు, ఉదాహరణకు డేటా ఉల్లంఘన, లాగ్లు ఆ దాడి ఎలా జరిగింది, ఎవరు దానిని చేశారు, ఎంత డేటా దొంగిలించబడింది వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో డిజిటల్ సాక్ష్యంగా పనిచేస్తాయి. ఇది సైబర్ క్రిమినల్స్ను ట్రాక్ చేయడానికి మరియు భవిష్యత్తులో ఇలాంటి దాడులను నిరోధించడానికి సహాయపడుతుంది. 3. కంప్లయన్స్ అనేక రెగ్యులేటరీ ప్రమాణాలు, హిపా, PCI DSS, GDPR, SOX సంస్థలు తమ సిస్టమ్ కార్యకలాపాలను లాగ్ చేయాలని మరియు ఈ లాగ్లను ఒక నిర్దిష్ట కాలం పాటు నిల్వ చేయాలని నిర్దేశిస్తాయి. కంప్లయన్స్ కోసం ఆడిట్ లాగింగ్ చాలా అవసరం. 4. పనితీరు మానిటరింగ్ మరియు ట్రబుల్ షూటింగ్, సెక్యూరిటీతో సంబంధం లేకుండా సిస్టమ్ పనితీరు సమస్యలు లేదా అప్లికేషన్ లోపాలను గుర్తించడానికి కూడా లాగ్లు సహాయపడతాయి. సరళంగా చెప్పాలంటే, లాగ్లు లేకుండా మీ సిస్టంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇది ఒక కళ్ళు మూసుకున్న వ్యక్తి చీకటి గదిలో నడవడం లాంటిది. లాగింగ్ సరిగ్గా లేకపోతే ఒక దాడి జరిగితే మీరు దానిని గుర్తించలేరు, లేదా దానిని ఎలా ఆపాలో లేదా భవిష్యత్తులో ఎలా నిరోధించాలో అర్థం చేసుకోలేరు. తదుపరి విభాగంలో మనం ఎలాంటి ఈవెంట్లను లాగ్ చేయాలి మరియు లాగ్లను ఎలా మానిటర్ చేయాలి అని చర్చిద్దాం. ఆడిట్ లాగింగ్ యొక్క ప్రాముఖ్యతను మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కానీ కేవలం లాగ్లను సృష్టించడం మాత్రమే సరిపోదు. ఆ లాగ్లను సరిగ్గా కాన్ఫిగర్ చేయడం, నిల్వ చేయడం మరియు మానిటర్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఏం లాగ్ చేయాలి? వాట్ టు లాగ్? అన్నింటినీ లాగ్ చేయడం ఆచరణాత్మకం కాదు మరియు అనవసరమైన డేటా, శబ్దం, నాయిస్ సృష్టిస్తుంది. కాబట్టి అత్యంత ముఖ్యమైన సెక్యూరిటీ సంబంధిత ఈవెంట్లను లాగ్ చేయడంపై దృష్టి పెట్టాలి. అథెంటికేషన్ ఈవెంట్లు, విజయవంతమైన మరియు విఫలమైన లాగిన్లు, లాగౌట్లు,
అకౌంట్ లాకౌట్లు. అథరైజేషన్ ఈవెంట్లు, ఫైల్స్, ఫోల్డర్లు, డేటాబేస్లు లేదా అప్లికేషన్లకు యాక్సెస్ ప్రయత్నాలు, విజయవంతమైన మరియు విఫలమైన. ప్రివిలేజ్ ఎస్కలేషన్, యూజర్ అధికారాలను పెంచడానికి చేసిన ప్రయత్నాలు. యూజర్ అకౌంట్ మార్పులు, కొత్త అకౌంట్ల సృష్టి, అకౌంట్ల తొలగింపు, పాస్వర్డ్ మార్పులు. సిస్టమ్ కాన్ఫిగరేషన్ మార్పులు, సిస్టమ్ సెట్టింగ్స్లో మార్పులు, సెక్యూరిటీ పాలసీలలో మార్పులు. సర్వీస్ స్టార్ట్ స్టాప్ ఈవెంట్లు, ముఖ్యమైన సర్వీసెస్లు ప్రారంభం లేదా ఆగిపోయినప్పుడు. ఫైర్వాల్ కార్యకలాపాలు, బ్లాక్ చేయబడిన కనెక్షన్లు, ఫైర్వాల్ నియమాలలో మార్పులు. మాల్వేర్ డిటెక్షన్, యాంటీవైరస్ లేదా ఈడీఆర్, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్, సిస్టమ్స్ ద్వారా మాల్వేర్ గుర్తించబడినప్పుడు. డేటా ట్రాన్స్ఫర్లు, పెద్ద మొత్తంలో డేటా సిస్టంకు లోపలికి లేదా బయటికి బదిలీ అయినప్పుడు. లాగ్ మానిటరింగ్ వ్యూహాలు. 1. కేంద్రీకృత లాగింగ్, సెంట్రలైజ్డ్ లాగింగ్. ఒక నెట్వర్క్లోని అన్ని సిస్టమ్స్ మరియు డివైసెస్ నుండి లాగ్లను ఒక కేంద్రీకృత సర్వర్కు సేకరించడం చాలా ముఖ్యం. ఇది లాగ్లను ఒకే చోట సురక్షితంగా నిల్వ చేయడంలో, వాటిని సులభంగా విశ్లేషించడంలో మరియు దాడి జరిగినప్పుడు ఫోరెన్సిక్ పరిశోధనను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. సైబర్ క్రిమినల్స్ తమ ఉనికిని దాచిపెట్టడానికి స్థానిక లాగ్లను తొలగించవచ్చు. కేంద్రీకృత లాగింగ్ ఉంటే, వారు స్థానిక లాగ్లను తొలగించినా కేంద్రీకృత సర్వర్లో ఇంకా రికార్డులు ఉంటాయి. 2. సిఎం సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. పెద్ద సంస్థలలో సిఎం సిస్టమ్స్ లాగ్ మానిటరింగ్లో కీలక పాత్ర పోషిస్తాయి. సిఎం ప్లాట్ఫామ్లు వివిధ మూలాల నుండి లాగ్లను సేకరించి, వాటిని నార్మలైజ్ చేసి, కోరిలేట్ చేస్తాయి. ఇవి అసాధారణ కార్యకలాపాలను గుర్తించడానికి లాగ్లలో నమూనాలను, ప్యాటర్న్స్ మరియు నియమాలను, రూల్స్ ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, ఒకే సమయంలో ఒక యూజర్ అమెరికా నుండి లాగిన్ అయి వెంటనే చైనా నుండి లాగిన్ ప్రయత్నం చేస్తే సిఎం అలర్ట్ను సృష్టిస్తుంది. సిఎం ప్లాట్ఫామ్లు నిజసమయ అలర్ట్లు మరియు డాష్బోర్డ్లను కూడా అందిస్తాయి, తద్వారా సెక్యూరిటీ టీంలు బెదిరింపులకు త్వరగా ప్రతిస్పందించగలరు. 3. రెగ్యులర్ రివ్యూ మరియు అనాలసిస్. సిఎం ఉన్నా లేకపోయినా లాగ్లను రెగ్యులర్గా సమీక్షించడం చాలా ముఖ్యం. సెక్యూరిటీ టీంలు అనుమానాస్పద ఈవెంట్ల కోసం లాగ్లను మాన్యువల్గా లేదా ఆటోమేటెడ్ టూల్స్తో విశ్లేషించాలి. ఈ లాగ్లను నిల్వ చేయాల్సిన కాలపరిమితిని గుర్తించండి, తరచుగా 90 రోజుల నుండి కొన్ని సంవత్సరాల వరకు. ఆడిట్ లాగింగ్ మరియు మానిటరింగ్ అనేది సెక్యూరిటీ డిటెక్షన్ మరియు రెస్పాన్స్ యొక్క బ్యాక్బోన్. సరైన లాగింగ్ మరియు మానిటరింగ్ లేకుండా మీరు ఎంత హార్డెనింగ్ చేసినా, ఏదైనా దాడి జరిగినప్పుడు మీరు చీకటిలో ఉంటారు. మనం చర్చించిన సిస్టమ్ హార్డెనింగ్ మరియు ప్యాచ్ మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యతను నిజ ప్రపంచ సంఘటనలతో అర్థం చేసుకుందాం. వాన్నాక్రాయ్ రాన్సమ్వేర్ దాడి అనేది ప్యాచ్ మేనేజ్మెంట్ లేకపోవడం వలన కలిగే వినాశకరమైన పరిణామాలకు ఒక స్పష్టమైన ఉదాహరణ. మే 2017 నెలలో వాన్నాక్రాయ్ అనే రాన్సమ్వేర్ ప్రపంచవ్యాప్తంగా వందల వేల కంప్యూటర్లపై దాడి చేసింది. ఇది ఒక క్రిప్టోవార్మ్ లాగా పనిచేసింది, అంటే అది నెట్వర్క్లో తనంతటా తానుగా వ్యాపించగలిగింది. ఈ దాడి ఎన్హెచ్ఎస్, నేషనల్ హెల్త్ సర్వీస్ వంటి ఆరోగ్య సంరక్షణ సంస్థలతో సహా అనేక పెద్ద సంస్థలను ప్రభావితం చేసింది, ఆటోమొబైల్ ఫ్యాక్టరీలు మరియు టెలికమ్యూనికేషన్ కంపెనీలను కూడా తాకింది. వాన్నాక్రాయ్ కంప్యూటర్లలోని ఫైల్స్ను ఎన్క్రిప్ట్ చేసి, వాటిని డిక్రిప్ట్ చేయడానికి బిట్కాయిన్లలో విమోచన క్రయాన్ని, ర్యాన్సమ్, డిమాండ్ చేసింది. వాన్నాక్రాయ్ ఎలా వ్యాపించింది? ఈ రాన్సమ్వేర్ ఎటర్నాల్బ్లూ అనే ఎక్స్ప్లాయిట్ను ఉపయోగించుకుంది. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలలోని సర్వర్ మెసేజ్ బ్లాక్, ఎస్ఎంబి, ప్రోటోకాల్లోని ఒక వల్నరబిలిటీ. ఈ ఎటర్నాల్బ్లూ ఎక్స్ప్లాయిట్ నిజానికి ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, చే అభివృద్ధి చేయబడినట్లు పుకార్లు ఉన్నాయి మరియు షాడో బ్రోకర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ ద్వారా లీక్ చేయబడింది. మైక్రోసాఫ్ట్ ఈ వల్నరబిలిటీ కోసం ఒక ప్యాచ్ను 2017 మార్చిలో MS 1710
విడుదల చేసింది, అంటే వాన్నాక్రాయ్ దాడికి దాదాపు 2 నెలల ముందు. కానీ చాలా సంస్థలు మరియు వ్యక్తిగత యూజర్లు ఈ ప్యాచ్ను తమ సిస్టమ్స్పై ఇన్స్టాల్ చేయడంలో ఆలస్యం చేశారు లేదా అసలు చేయలేదు. ప్యాచ్ చేయని ఈ సిస్టమ్స్లోని రంధ్రాల ద్వారా వాన్నాక్రాయ్ సులభంగా ప్రవేశించి వేగంగా వ్యాపించింది. ఈ సంఘటన నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి? 1. ప్యాచ్ మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత. వాన్నాక్రాయ్ స్పష్టంగా చూపించింది సెక్యూరిటీ ప్యాచ్లను సకాలంలో ఇన్స్టాల్ చేయకపోవడం ఎంత ప్రమాదకరమో. సాఫ్ట్వేర్ విక్రేతలు విడుదల చేసే ప్యాచ్లు కేవలం చిన్న లోపాలను సరిచేయడానికి మాత్రమే కాదు, చాలా తరచుగా తీవ్రమైన సెక్యూరిటీ వల్నరబిలిటీలను సరిచేయడానికి ఉద్దేశించబడ్డాయి. 2. పాత లెగసీ సిస్టంల ప్రమాదం. వాన్నాక్రాయ్ దాడి విండోస్ ఎక్స్పీ వంటి పాత, సపోర్ట్ చేయని ఆపరేటింగ్ సిస్టమ్స్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సిస్టమ్స్కు కొత్త ప్యాచ్లు విడుదల చేయబడవు, కాబట్టి అవి ఎల్లప్పుడూ వల్నరబుల్గా ఉంటాయి. ఆధునికలకు అప్గ్రేడ్ చేయడం లేదా వాటిని నెట్వర్క్ నుండి ఐసోలేట్ చేయడం చాలా ముఖ్యం. 3. డిఫెన్స్ ఇన్ డెప్త్. ప్యాచ్ మేనేజ్మెంట్ ఒక కీలక భాగం అయినప్పటికీ ఇది మాత్రమే సరిపోదు. ఫైర్వాల్లు, నెట్వర్క్ సెగ్మెంటేషన్, డేటా బ్యాకప్లు మరియు యూజర్ అవగాహన వంటి ఇతర భద్రతా నియంత్రణలు కూడా ఒక సమగ్ర రక్షణ వ్యూహంలో భాగంగా ఉండాలి. వాన్నాక్రాయ్ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగించింది మరియు ప్యాచ్ మేనేజ్మెంట్ అనేది కేవలం ఒక టెక్నికల్ టాస్క్ కాదని, అది ఒక వ్యాపారానికి సంబంధించిన అత్యంత కీలకమైన సెక్యూరిటీ ఆవశ్యకత అని నిరూపించింది. మరొక ముఖ్యమైన కేస్ స్టడీ ఎక్విఫాక్స్ డేటా ఉల్లంఘన. ఇది సెక్యూరిటీ లోపాల నిర్లక్ష్యం ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో చూపుతుంది. 2017లో 3 ప్రధాన యుఎస్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలలో ఒకటైన ఎక్విఫాక్స్ ఒక భారీ డేటా ఉల్లంఘనకు గురైంది. ఈ దాడి సుమారు 147 మిలియన్ల మంది అమెరికన్ల, కెనడియన్ల మరియు యూకే నివాసితుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసింది. ఇందులో పేర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలు మరియు కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు కూడా ఉన్నాయి. ఎక్విఫాక్స్ ఉల్లంఘన ఎలా జరిగింది? ఈ దాడి అపాచే స్ట్రాట్స్ అనే ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్లోని ఒక వల్నరబిలిటీ కారణంగా జరిగింది. అపాచే స్ట్రాట్స్ 2లో ఒక నిర్దిష్ట రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ కనుగొనబడింది. CVE 20175538. ఈ వల్నరబిలిటీని ఉపయోగించుకుని సైబర్ క్రిమినల్స్ అన్ప్యాచ్ చేయని ఎక్విఫాక్స్ సిస్టంలలోకి ప్రవేశించగలిగారు. ఈ వల్నరబిలిటీ కోసం అపాచే ఒక ప్యాచ్ను మార్చి 2017 విడుదల చేసింది. అయితే ఎక్విఫాక్స్ ఈ ప్యాచ్ను తమ సిస్టమ్స్లో అమలు చేయడంలో విఫలమైంది. దాడి చేసేవారు కనీసం మే 2017 నుండి తమ సిస్టమ్స్లో ఉన్నారు, అంటే ప్యాచ్ విడుదలైన చాలా నెలల తర్వాత కూడా. ఎక్విఫాక్స్ సెక్యూరిటీ స్కానర్లు కూడా ఈ వల్నరబిలిటీని గుర్తించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా దాదాపు 76 రోజుల పాటు అటాకర్లు వారి నెట్వర్క్లో స్వేచ్ఛగా కదులుతూ సున్నితమైన డేటాను దొంగిలించగలిగారు. ఈ సంఘటన నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి? 1. ప్యాచ్ మేనేజ్మెంట్ యొక్క సమగ్రత. ఈ సంఘటన కేవలం OS ప్యాచ్లను మాత్రమే కాకుండా అన్ని అప్లికేషన్లు మరియు థర్డ్ పార్టీ కాంపోనెంట్ల ప్యాచ్లను కూడా నిర్వహించడం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పింది. ఒకే అన్ప్యాచ్ అప్లికేషన్ మొత్తం సిస్టమ్ను ప్రమాదంలో పడేయగలదు. 2. వల్నరబిలిటీ స్కానింగ్. ఎక్విఫాక్స్ సెక్యూరిటీ స్కానర్లు ఈ వల్నరబిలిటీని గుర్తించడంలో విఫలమయ్యాయి. ఇది వల్నరబిలిటీ స్కానింగ్ టూల్స్ యొక్క సమర్థతను క్రమం తప్పకుండా అంచనా వేయడం మరియు అప్డేట్ చేయడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. 3. ఆడిట్ లాగింగ్ మరియు మానిటరింగ్. దాడి చేసేవారు చాలా నెలల పాటు నెట్వర్క్లో ఉన్నారు. సరైన ఆడిట్ లాగింగ్ మరియు మానిటరింగ్ ఉంటే ఈ అనుమానాస్పద కార్యకలాపాలను చాలా ముందుగానే గుర్తించే అవకాశం ఉండేది. 4. లీస్ట్ ప్రివిలేజ్ మరియు నెట్వర్క్ సెగ్మెంటేషన్. అటాకర్లు ఒక సిస్టంలోకి ప్రవేశించిన తర్వాత వారు సున్నితమైన డేటాను కలిగి ఉన్న ఇతర సర్వర్లకు సులభంగా వెళ్లగలిగారు.
సరైన నెట్వర్క్ సెగ్మెంటేషన్ మరియు లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్స్ ఉంటే దాడి యొక్క ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు. ఎక్విఫాక్స్ ఉల్లంఘన ఒక సంస్థ యొక్క ప్రతి అడుగులో సెక్యూరిటీకి సంబంధించిన నిర్లక్ష్యం ఎంత పెద్ద ఆర్థిక మరియు ప్రతిష్టాత్మక నష్టాన్ని కలిగిస్తుందో స్పష్టంగా చూపింది. ఈ రెండు ఉదాహరణలు సిస్టమ్ హార్డనింగ్ మరియు ప్యాచ్ మేనేజ్మెంట్ అనేవి కేవలం చేయాల్సిన పనులు మాత్రమే కాదని, అవి ఆధునిక సైబర్ సెక్యూరిటీ వ్యూహంలో అత్యంత కీలకమైన మరియు తప్పనిసరి భాగాలు అని రుజువు చేస్తాయి. సిద్ధాంతపరమైన జ్ఞానం చాలా ముఖ్యం, కానీ దానిని ఆచరణలో ఎలా పెట్టాలో చూడటం ద్వారా అది మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ప్రాథమిక హార్డెనింగ్ స్టెప్స్కు సంబంధించిన కొన్ని క్విక్ విజువల్స్ చూద్దాం. వీటిని మీరు మీ స్వంత సిస్టమ్స్లో అన్వేషించవచ్చు. ముందుగా, అనవసరమైన సర్వీసెస్ను డిసేబుల్ చేయడం చూద్దాం. విజువల్గా విండోస్ సర్వీసెస్ మేనేజర్ను తెరిచి, ఒక సర్వీస్పై కుడి క్లిక్ చేసి కు వెళ్లి స్టార్టప్ ని కి మారుస్తున్నట్లు చూపండి. లో మీరు సర్వీసెస్ ఎంఎస్సి అని టైప్ చేసి సర్వీసెస్ మేనేజ్మెంట్ కన్సోల్ను తెరవవచ్చు. ఇక్కడ మీరు మీ సిస్టంలో నడుస్తున్న అన్ని సర్వీస్ల జాబితాను చూస్తారు. మీరు ఉపయోగించని లేదా అవసరం లేని సర్వీస్ను గుర్తించి దానికు వెళ్లి దాని స్టార్టప్ ని కి మార్చవచ్చు. ఉదాహరణకు, మీరు రిమోట్ డెస్క్టాప్ను ఉపయోగించకపోతే రిమోట్ డెస్క్టాప్ ని డిసేబుల్ చేయవచ్చు. అయితే ఏ సర్వీస్ను డిసేబుల్ చేసే ముందు అది మీ సిస్టమ్ లేదా అప్లికేషన్లకు అవసరమో కాదో జాగ్రత్తగా నిర్ధారించుకోండి. తప్పుగా ఒక సర్వీస్ను డిసేబుల్ చేయడం వలన సిస్టమ్ అస్థిరంగా మారవచ్చు. తరువాత ఆడిట్ లాగిన్ను చూద్దాం. విజువల్గా విండోస్ ఈవెంట్ ని తెరిచి విండోస్ లాగ్స్ క్రింద ని క్లిక్ చేసి కొన్ని లాగ్ ఎంట్రీలను స్క్రోల్ చేసి చూపిస్తున్నట్లు చూపండి. లో మీరు ఈవెంట్ను తెరవవచ్చు. విండోస్ లాగ్స్ క్రింద సెక్యూరిటీ లాగ్ ఉంటుంది. ఇది మీ సిస్టంలో జరిగే సెక్యూరిటీ సంబంధిత ఈవెంట్లను రికార్డ్ చేస్తుంది. విజయవంతమైన మరియు విఫలమైన లాగిన్లు, ఫైల్ యాక్సెస్ ప్రయత్నాలు, ప్రివిలేజ్ మార్పులు వంటివి ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఈ లాగ్లను క్రమం తప్పకుండా మానిటర్ చేయడం ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను మీరు గుర్తించవచ్చు. లో మీరు వార్ లోగ్ డైరెక్టరీలో వివిధ లాగ్ ఫైళ్లను కనుగొనవచ్చు. జర్నాల్ట్ కమాండ్ సిస్టమ్ లాగ్లను చూడటానికి ఉపయోగపడుతుంది. చివరగా సిఐఎస్ను ఒకసారి చూద్దాం. విజువల్గా ఒక సిఐఎస్ బెంచ్ మార్క్ డాక్యుమెంట్ ని తెరిచి అందులోని ఒక రికమెండేషన్ సెక్షన్ను హైలైట్ చేసి దాని డిస్క్రిప్షన్ ను చూపిస్తున్నట్లు చూపండి. ఇక్కడ మీరు విండోస్ సర్వర్ 2019 కోసం ఒక సిఐఎస్ బెంచ్ మార్క్ డాక్యుమెంట్లోని ఒక చిన్న భాగాన్ని చూస్తున్నారు. ఇది పాస్వర్డ్ పాలసీలు, అకౌంట్ లాకౌట్ పాలసీలు మరియు ఇతర సెక్యూరిటీ సెట్టింగ్స్ను ఎలా కాన్ఫిగర్ చేయాలో వివరణాత్మక సూచనలను అందిస్తుంది. ప్రతి సిఫార్సు దానితో వస్తుంది. ఇది ఆ మార్పు ఎందుకు అవసరమో వివరిస్తుంది. ఈ బెంచ్మార్క్లు మీ హార్డెనింగ్ ప్రయత్నాలకు అద్భుతమైన మార్గదర్శకాలు. ఈ విజువల్స్ కేవలం ఒక చిన్న పరిచయం మాత్రమే. సిస్టమ్ హార్డెనింగ్ అనేది ఒక లోతైన మరియు సమగ్రమైన ప్రక్రియ. దీనికి జాగ్రత్తగా ప్లానింగ్ మరియు అమలు అవసరం. కానీ ఈ సాధారణ దశలతో ప్రారంభించడం ద్వారా మీరు మీ సిస్టమ్స్ను గణనీయంగా సురక్షితంగా మార్చవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం చాలా ముఖ్యమైన అంశాలను చర్చించాం. ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ యొక్క కీలక అంశాలైన సిస్టమ్ హార్డెనింగ్ మరియు ప్యాచ్ మేనేజ్మెంట్ గురించి లోతుగా తెలుసుకున్నాం. ఈ రోజు నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. 1. సిస్టమ్ హార్డెనింగ్. ఇది మీ సిస్టమ్స్ యొక్క అటాక్ సర్ఫేస్ను తగ్గించడం ద్వారా సైబర్ దాడుల నుండి రక్షించడానికి ఒక ముఖ్యమైన ప్రక్రియ. డిఫాల్ట్ సెట్టింగ్స్ను మార్చడం, అనవసరమైన ఫీచర్లను తొలగించడం లేదా డిసేబుల్ చేయడం ఇందులో భాగంగా ఉంటాయి. ఇది మీ సిస్టమ్ యొక్క మొత్తం సెక్యూరిటీ పోస్చర్ను పటిష్టం చేస్తుంది. 2. సిఐఎస్ బెంచ్మార్క్స్. సిస్టమ్ హార్డెనింగ్ కోసం సిఐఎస్ బెంచ్మార్క్స్ అనేవి విశ్వసనీయమైన, ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన మార్గదర్శకాలు.
ఇవి మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు అప్లికేషన్లను సురక్షితంగా కాన్ఫిగర్ చేయడానికి దశలవారీ సూచనలను అందిస్తాయి, తద్వారా మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ను అనుసరించవచ్చు. 3. ప్యాచ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సాఫ్ట్వేర్ మరియు లలోని వల్నరబిలిటీలను సరిచేయడానికి సెక్యూరిటీ ప్యాచ్లను మరియు అప్డేట్లను క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేయడం అనేది రాజీపడని ఒక తప్పనిసరి పని. వాన్నాక్రాయ్ మరియు ఎక్విఫాక్స్ సంఘటనలు ప్యాచ్లను సకాలంలో ఇన్స్టాల్ చేయకపోవడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను స్పష్టంగా చూపాయి. ప్యాచ్ మేనేజ్మెంట్ ప్రక్రియలో గుర్తించడం, అంచనా వేయడం, టెస్ట్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం వంటి దశలు ఉంటాయి. 4. డిసేబ్లింగ్ అన్నెసెసరీ సర్వీసెస్. మీ సిస్టంలో నడుస్తున్న అనవసరమైన సర్వీసెస్ను డిసేబుల్ చేయడం ద్వారా అటాక్ సర్ఫేస్ను గణనీయంగా తగ్గించవచ్చు. ప్రతి రన్నింగ్ సర్వీస్ ఒక పొటెన్షియల్ అటాక్ వెక్టార్, కాబట్టి వాటిని డిసేబుల్ చేయడం వలన రిస్క్ తగ్గుతుంది మరియు సిస్టమ్ పనితీరు కూడా మెరుగుపడుతుంది. 5. ఆడిట్ లాగింగ్ అండ్ మానిటరింగ్. మీ సిస్టంలో జరిగే ఈవెంట్లను లాగ్ చేయడం మరియు ఆ లాగ్లను నిరంతరం మానిటర్ చేయడం అనేది సైబర్ దాడులను గుర్తించడానికి, వాటిని పరిశోధించడానికి మరియు భవిష్యత్తులో నిరోధించడానికి అత్యంత కీలకమైనది. కేంద్రీకృత లాగింగ్ మరియు సిఎం సిస్టమ్స్ దీనికి సహాయపడతాయి. ఈ పద్ధతులన్నీ కలిపి మీరు మీ సిస్టమ్స్కు ఒక బలమైన మరియు సమగ్రమైన సెక్యూరిటీ పొరను అందించగలరు. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక నిరంతర ప్రయాణం అని గుర్తుంచుకోండి. నేర్చుకున్న ఈ సూత్రాలను మీ రోజువారీ కంప్యూటింగ్ అలవాట్లలో మరియు ప్రొఫెషనల్ సెట్టింగ్లలో వర్తింపజేయడం చాలా ముఖ్యం. మీ సిస్టమ్స్ను హార్డెన్ చేయడం మరియు క్రమం తప్పకుండా ప్యాచ్ చేయడం ద్వారా మీరు చాలా సాధారణ సైబర్ దాడుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు ఈ ఎపిసోడ్లో సిస్టమ్ హార్డెనింగ్ మరియు ప్యాచ్ మేనేజ్మెంట్ గురించి చాలా విలువైన విషయాలు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీ సిస్టమ్స్ను సురక్షితంగా ఉంచడానికి ఈ సూత్రాలు చాలా అవసరం. ఈ మొత్తం సైబర్ సెక్యూరిటీలో మనం ప్రతి అడుగులోనూ సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మనం ఇప్పటివరకు ఆపరేటింగ్ సిస్టమ్స్ సెక్యూరిటీ గురించి చర్చించాం. తదుపరి ఎపిసోడ్ 9లో మనం మరో కీలకమైన సైబర్ సెక్యూరిటీ రంగాన్ని అన్వేషిస్తాం, అది నెట్వర్క్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. మన సిస్టమ్స్ను మనం ఎంత బాగా హార్డెన్ చేసినా అవి నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఆ నెట్వర్క్లను ఎలా సురక్షితం చేయాలి, ఫైర్వాల్లు ఎలా పనిచేస్తాయి, లు అంటే ఏమిటి మరియు నెట్వర్క్ దాడుల నుండి ఎలా రక్షించుకోవాలి అనే విషయాలను మనం తదుపరి ఎపిసోడ్లో వివరంగా చర్చిస్తాం. నెట్వర్క్ సెక్యూరిటీ అనేది మన డిజిటల్ ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం. కాబట్టి తదుపరి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఈ కోర్సు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరింత మందికి చేరేలా మీ స్నేహితులు మరియు సహోద్యోగులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి విలువైన కంటెంట్ను మిస్ అవ్వకుండా ఉండటానికి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా ఈ ఎపిసోడ్లోని ఏదైనా అంశంపై మరింత సమాచారం కావాలంటే దయచేసి క్రింద కమెంట్స్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మా సైబర్ సెక్యూరిటీతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సురక్షితంగా ఉండండి. నమస్కారం.